దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల రచ్చే కనిపిస్తుంది. ఇక నేటితో చివరి దశ ప్రచారం ముగియనుండగా జూన్ 1వ తేదీన జరిగే ఎన్నికలతో చివరి విడత పోలింగ్ కూడా ముగుస్తుంది. 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందనున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16వ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. ప్రస్తుతం 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన 4-5 రోజులకే రైతులకు నిధులు విడుదల కానున్నట్టు సమాచారం. 16వ విడతలో రైతులకు 21,000 కోట్ల లబ్ధి కలిగింది. ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 అందుకుంటారు. పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 6,000 అందుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు వీటిని పంట వేసేందుకు అవసరమైన విత్తనాలు తదితర కొనుగోలుకు ఉపయోగించుకోవాలి. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో కేంద్రం వీటిని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ సాయాన్ని రైతులు అందుకోవాలంటే ఈ కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ అందుబాటులో ఉంది. అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లో వివరాలుంటాయి. ఏవైనా సందేహాలు ఉంటే 1552621 లేదా 011-243000606 హెల్ప్ లైన్ నెంబర్లకు కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత అవసరమైన వివరాలు నమోదు చేయాలి. ప్రధానమంత్రి కిసాన్ దరఖాస్తు ఫారంలో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. అవసరం అనుకుంటే దీన్ని ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. కొత్త వారికి సాయం అందుతుంది. ఇక ఎన్నికల ఫలితాలు 4న రానున్నాయి. 10వ తేదీ వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉందని తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.